అంటే ఆ ఫిల్మ్లో 5 క్యారెక్టర్స్ చేశారు. అండ్ సినిమా రిలీజ్కి ముందు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ విభూతి హైడ్ చేశారు క్యారెక్టర్ని. థియేటర్లో ఇట్స్ ఎ సర్ప్రైజ్. అది రెండోసారి చూస్తే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఇంప్రెషన్ అబౌట్ ద ఫిల్మ్. అవునండి, అవునవును. ఎందుకంటే మొదటిసారి యూ డోంట్ గెట్ ఎవ్రీథింగ్. తెలియదు ఆ డైనమిక్స్, ఆ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ అవి మొదటిసారి చూసినప్పుడు మనకి హేజీగా ఉంటుంది. బట్ వెన్ యూ వాచ్ ద సెకండ్ టైం, ఇంటర్వెల్ సీన్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇటువంటి ఫిల్మ్స్ కి ప్రాబబ్లీ కొంచెం మీరు ఇంకా ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలి. నేనేమనుకున్నానంటే, అది నాకు స్వాగ్ తర్వాతే ఇంకొంచెం అర్థమైందండి. నేనేమనుకునేవాడినంటే అప్పటిదాకా నా మైండ్ అదే ఓమింబు స్వాగ్ ఆ టైంలో ఆడియన్ థియేటర్కి వచ్చి షాక్ ఇస్తే బాగుంటుందనే మూడ్లోనే ఉండేది. నాకు ఎక్స్పీరియన్స్ లాగా నా బ్రెయిన్ అలాగే పనిచేసేటప్పుడు. సో ఏముందన్నది ఎక్కువ మనం చూపించేయద్దు, థియేటర్కి వచ్చాక సర్ప్రైజ్ అవుతారు. ఏది ఇప్పుడు పోకిరిలో ఆయన లాస్ట్కి పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్, అది నేను ఫస్ట్ షో చూసా. సాయంత్రం తెలిసిపోతుంది అందరికీ, బట్ ఆ షాక్కి నా ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది కదా. అది ఒక్కొక్క జానర్కి ఒక్కొక్కలా ఇవ్వాలనేది నాకు స్వాగ్ తర్వాత తెలిసింది అనమాట. ఇప్పుడు నేను నిజంగా ఈ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయని ముందే చెప్పుంటుంటే ఇంకో రకంగా ప్రిపేర్ అయ్యొద్దు ఆడియన్స్, అది మిస్ అయ్యాను. సో ఇప్పుడు వాటి మీద ఎలా ప్రిపేర్ చేయాలని నాకు అర్థమైపోయింది. యాక్చువల్గా క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే షాకింగ్ ఫ్యాక్టర్ వచ్చేది. ఇట్ వుడ్ హావ్ డ్రాన్ మోర్ ఆడియన్స్ టు ద థియేటర్స్. అండ్ ఇంకోటి ప్రాబబ్లీ టికెట్ తో పాటు ఫ్యామిలీ ట్రీ కూడా ఇచ్చుంటే బాగా అర్థమైంది. పీపుల్ కెన్ యాక్చువల్లీ చూసుకోవచ్చు అన్నట్టు. ఇట్స్ లైక్ ఎ పజిల్ కొంతమందికి. యా, అంటే కొన్ని ఫిలిమ్స్ కొన్ని విషయాల వల్ల మనకి అంటే మంచి సినిమాలు కూడా దే టీచ్ లెసన్స్ టు అస్ అన్నట్టు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రాబబ్లీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత రీచ్ పెరిగి పీపుల్ డిడ్ రియల్లీ అండర్స్టాండ్ అన్నట్టు. టైం తీసుకుని అర్థం చేసుకున్నారు చూసి స్లోగా.